హాయ్ హలో అండి, నా పేరు రామనరసింహ. మీరు చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర ప్రాపర్టీస్. మనం ఈరోజు వచ్చేసి కొండాపూర్ ఉన్నామండి. ఈ కొండాపూర్ అంటే గట్కేసర్ దగ్గర ఉన్న కొండాపూర్ అండి. గట్కేసర్ టు మనం కీసర వెళ్ళే రూట్లో, కీసర వెళ్ళే రూట్కి జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనం ఇప్పుడు చూడబోతున్న హౌస్ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా 40 ఫీట్ రోడ్సే ఉంటాయి. ఈ హౌస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. ఎక్కువ గజాలు, తక్కువ ప్రైస్ ఉంది. అలాగే ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. గట్కేసర్ మున్సిపాలిటీలో ఉంది. అలాగే మనకు 80% లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు ఎనీ టైం మీరు కాల్ చేయవచ్చు. నేను పూర్తి సహకారం అందిస్తాను. వీడియోలో వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, చాలామంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితేనే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. అలాగే నేను ఇంకా ఇలాంటివి మరివెన్నో హౌజెస్ మీకోసం తీసుకువస్తుంటాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ 133 యార్డ్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 24/50 ఉంటుంది. అలాగే ఈ హౌస్కి ఈస్ట్ అండ్ సౌత్ సైడ్స్ 2 సైడ్స్ కూడా మనకు 40 ఫీట్స్ రోడ్సే ఉంటాయి. చాలా వైడ్ రోడ్స్ అండి, చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో కనుక మనం కమర్షియల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ హౌస్ గట్కేసర్ మున్సిపాలిటీలో ఉందండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ అలాగే G+1 పర్మిషన్ కూడా ఉంది. ఈ హౌస్ వచ్చేసి మన గట్కేసర్ టు కీసర వెళ్ళే రోడ్కి ఎగ్జాక్ట్లీ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడైతే ఎంత పెద్ద కార్ అయినా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా 2 బైక్స్ కూడా మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం పార్కింగ్లో కనుక చూసుకున్నట్లయితే తాండూరు బండలు వేసి బ్లాక్ స్ట్రాప్స్ ఇచ్చారండి. చాలా బాగా డిజైన్ ఉంది. మనకు లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక మనం స్టెప్స్ కింద కనుక చూసుకున్నట్లయితే ఒక వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం కూడా ఒక సాకెట్ ఇచ్చారండి, పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే ఈ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మనకు 4 సైడ్స్ కూడా మనకు సెట్ బ్యాక్స్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ లేన్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ లేన్ అండి. ఇది బోర్ అండి. 300 ఫీట్ వేశారు. 300 ఫీట్ వేశారు, చాలా తక్కువ అనుకోవద్దండి. ఎందుకంటే మనకు 50 ఫీట్ నుంచి చాలా వాటర్ ఉందండి. ఇది సంప్ అండి. దీంట్లో మనకు 1 ట్యాంకర్ వాటర్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఇది ఫ్రంట్ సైడ్ లేనండి. మనకు 3 ఫీట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు 1 ఫీట్ లేన్ ఇచ్చారు, మీరు గమనించవచ్చు. అలాగే సరౌండింగ్స్ కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఉంటున్నారండి. చాలా హౌసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఇక మనం ఫ్రంట్ డోర్ కనుక గమనించినట్లయితే ప్యూర్ టేక్ వుడ్ డోర్ అండి. చాలా స్మూత్గా ఫినిష్ చేశారు. ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో చూడండి. ఇది హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చు. చాలా బాగా డిజైన్ చేశారండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక మనం టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ చూసినా కూడా మనకి ఇక్కడ 16 to 70 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు డైనింగ్ చూస్తున్నారు. డైనింగ్ ఏరియా అలాగే హాల్ కూడా కంబైన్డ్ ఉంటుందండి. ఫాల్ సీలింగ్ చూసినట్లయితే చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది 8/10 ఉంటుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా గెస్ట్ వచ్చినా కూడా మనం ఒక 4 మెంబర్స్ అయితే ఇందులో ఉండి మనం వర్క్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది దేవుడి గది అండి. ఇది 3 feet by 6 ఉంటుంది.
ఈ పూజా గదిలో కూడా మనం 3 మెంబర్స్ కూర్చొని ఈజీగా మనం పూజ చేసుకోవచ్చండి. ఇక్కడైతే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్. సైజ్ వచ్చేసి 13.6/10 ఉంటుందండి. అలాగే మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ సెల్ఫ్స్ కూడా మనకు చాలానే ఇచ్చారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకు బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే వచ్చింది, చాలా స్పేసెస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు లో రూప్ కూడా ఇచ్చారు, గమనించవచ్చు మీరు. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11.2/10 ఉంటుందండి. మంచి స్క్వేర్ సైజులో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసినట్లయితే చాలా బాగా డిజైన్ చేశారండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక ఈ హౌస్కి సంబంధించిన మన ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 55 lakhs చెప్తున్నారండి, 55 లక్షలు. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ ఏం కాదండి, ఇది నెగోషియబుల్ ప్రైసు. బిల్డర్లు ఎలా అంటే మనం పేమెంట్ మోడ్ని బట్టి కూడా మనకు నెగోషియేషన్ చేస్తారండి. ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు, మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఈ హౌస్ గట్కేసర్ మున్సిపాలిటీలో ఉంది. అలాగే గట్కేసర్ మున్సిపాలిటీ యొక్క J+1 పర్మిషన్ కూడా ఉంది కాబట్టి మనకు ఏ బ్యాంక్లోకి వెళ్ళినా కూడా ఈజీగా మనకు 80% లోన్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. కాకపోతే డిపెండ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ, మీ యొక్క శాలరీ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనం పైకి వెళ్ళి ఒకసారి సరౌండింగ్స్ కూడా ఒకసారి చూద్దామండి. ఈ హౌస్కి చుట్టూ ఉన్న నేను డెవలప్మెంట్స్ అనేవి ఒకసారి నేను చెప్తాను. ఈ హౌస్ నుండి గట్కేసర్ రైల్వే ఫాటక్ వరకు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. అలాగే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. అలాగే ఇంకో 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు నారాయణ కాలేజ్ ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, అండ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు DPS స్కూల్ ఉందండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. అలాగే 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు అనురాగ్ క్యాంపస్ ఉందండి. మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు గురుకుల్ స్కూల్ కూడా ఉందండి. అలాగే మనకు పోచారం ఇంపోసిస్ క్యాంపస్ చూసుకున్నా కూడా మనకు ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకి ఈ హౌస్కి వాడిన స్టీల్ కనుక ఉన్నట్లయితే 4 రాడ్స్ మనకు 16 mm రాడ్స్ ఉంటాయండి. అలాగే 2 రాడ్స్ మన 12 mm రాడ్స్ ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నా కూడా మనకు 2-3 ఫ్లోర్స్ ఈజీగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ హౌస్. ఓకే అండి, ఈ హౌస్ కనుక నచ్చినట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఎనీ టైం కాల్ చేయవచ్చు, సైట్ విజిటింగ్ చేయవచ్చు అండి.